హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను స్పెషల్ పులిహోర చేయబోతున్నాను. వాటికి కావాల్సినవి రైస్, ఒక 2 గ్లాసెస్ బిగ్ గ్లాసెస్ రైస్ వండుకున్నాను. రైస్ని ఇలా వండుకొని పొడి పొడిగా చేసుకోవాలండి. ఇలా ఈ గ్లాస్తో 2 గ్లాస్ బియ్యం తీసుకొని వండుకున్నానండి. అన్నంని ఇలా మొత్తం ఆరబెట్టుకున్నాను. 2 దబ్బకాయలు తీసుకున్నానండి. ఇలా 2 దబ్బకాయలు తీసుకొని పిండుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు దబ్బకాయ, ఇంకొక కాయ కూడా ఎక్స్ట్రా పట్టిందండి. మొత్తం టోటల్గా 3 కాయలు తీసుకొని ఇలా జ్యూస్ చేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ టర్మరిక్, ఇలా స్పెషల్ డ్రమ్ స్టిక్ లీఫ్ పౌడర్ అండి. మునగాకుని బాగా కడిగి ఎండలో పెట్టి ఒక 1 వీక్ ఎండలో పెట్టి పౌడర్ చేసుకున్నానండి. మునగాకు పౌడర్ 2 స్పూన్స్. స్పెషల్ పులిహోర అని చెప్పా కదండి, ఇదేనండి దీని సీక్రెట్. ఒక 2 స్పూన్స్, ఒక ఫుల్ స్పూన్ సాల్ట్. మొత్తాన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. మునగాకు పౌడరు, కొంచెం సాల్ట్, టర్మరిక్ వేసుకున్నాం కదండి. టోటల్గా మిక్స్ అయ్యేటట్టుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. దబ్బకాయ జ్యూస్ అండి. ఈ దబ్బకాయ జ్యూస్ని వీటిలో మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నానండి. కొంచెం ఒక 8 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం మినపప్పు, శనగపప్పు, గ్రౌండ్ నట్స్, ఆవాలు, జీలకర్ర, క్యాషూ నట్ అన్ని తిరగమాతకి ఏమేమి కావాలో అన్నీ వేసుకున్నానండి. గ్రౌండ్ నట్స్, క్యాషూ నట్ ఇవన్నీ ప్రాపర్గా బాగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. కొంచెం ఘాటుగా ఉన్న గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకున్నానండి. కొంచెం కరివేపాకు, బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్నానండి. ఈ మొత్తాన్ని రైస్లో యాడ్ చేసుకోవాలి. ఈ క్యారెట్ తురుము ఈ రైస్లో యాడ్ చేసుకుంటున్నానండి. క్యారెట్ తురుము 2 ప్రాపర్గా రైస్లోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని రైస్లోకి యాడ్ చేసుకోవాలి. బాగా కాగిపోయిందండి. పోపు మొత్తాన్ని ఈ రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం ప్రాపర్గా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నానండి. మునగాకు పొడి, దబ్బకాయ జ్యూస్ పులిహోర అండి. ఇది అమ్మవారికి చేస్తున్నాను. ఈరోజు గుడికి తీసుకెళ్ళడానికి ప్రసాదంగా చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈరోజు అయితే నేను టేస్ట్ చూడకూడదు, అమ్మవారికి ఫస్ట్ పెట్టిన తర్వాతే నేను చూస్తానండి. మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మునగాకు పొడి, దబ్బకాయ పులిహోర. నేను చేసిన వీడియో, నా పులిహోర మీకు నచ్చితే, నా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. దబ్బకాయ మునగాకు పొడి పులిహోర.